Hello students, myself Jaimansa Vemuri. In this video, we are going to discuss the next topic of Unit 1, Input and Output Statements. Input and Output Statements. Okay. నార్మల్గా మనం చూసిన ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్లో #include stdio.h అనే ఒక స్టేట్మెంట్ మనం రాసుకున్నాం. ఆల్రెడీ ఆ టాపిక్ మనం డిస్కస్ చేసినప్పుడు మనం చెప్పుకున్నాము stdio.h అనే హెడర్ ఫైలు స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని కంటైన్ చేసి ఉంటుంది. అంటే stdio.h అనే ఒక హెడర్ ఫైల్లో స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఎప్పుడైతే ప్రోగ్రాంలో stdio.h అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తామో మనం ఏం చేస్తున్నాము అంటే ఆ లైబ్రరీ నుంచి స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్బుల్ట్గా ఉన్న ఫంక్షన్స్ అన్నిటిని మన ప్రోగ్రాంలోకి మనం ఉపయోగించుకోవడానికి తెచ్చుకుంటున్నాము. దెర్ ఆర్ 2 types ఆఫ్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అయినా అనొచ్చు, ఫంక్షన్స్ అయినా అనొచ్చు. ఫస్ట్ వన్ అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, సెకండ్ వన్ ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. కమింగ్ టు ద ఫస్ట్ వన్, అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఓన్లీ క్యారెక్టర్ డేటాతో మాత్రమే వర్క్ అవుతాయి. అంటే ఈ ఫంక్షన్స్ని ఎప్పుడైతే మనం కాల్ చేసుకుంటామో ఓన్లీ క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే తీసుకోవడానికి దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్. అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్లో ఏమేమి ఉంటాయంటే గెట్ క్యార్, పుట్ క్యార్, గెట్ సిహెచ్ఈ, గెట్ సిహెచ్, గెట్ ఎస్, పుట్ ఎస్. ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాము. సెకండ్ వన్ ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే దీస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ డీల్స్ విత్ ఎనీ టైప్ ఆఫ్ డేటా, దట్ ఈస్ ఇంటిజర్, ఫ్లోట్, డబుల్, స్ట్రింగ్. ఓకే, అన్ఫార్మేటెడ్ అయితే ఓన్లీ క్యారెక్టర్ డేటాతో మాత్రమే డీల్ చేస్తాయి. ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అయితే ఎనీ టైప్ ఆఫ్ డేటా లైక్ ఇంటిజర్స్ కానీ, ఫ్లోట్ వాల్యూస్ కానీ, డబుల్ ఫ్లోట్ వాల్యూస్ కానీ, స్ట్రింగ్స్ని కానీ వేటినైనా హ్యాండిల్ చేయగలుగుతాయి. ఫార్మేటెడ్ ఏంటి అంటే స్కాన్ఎఫ్ ఫంక్షను, ప్రింట్ఎఫ్ ఫంక్షను. మనము రెగ్యులర్గా మన ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. కమింగ్ టు అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, ఫస్ట్ వన్ getChar function. Okay, this function is used to read a single character from the keyboard. ఓకే, getChar ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మన స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ దట్ ఈజ్ నథింగ్ బట్ ద కీబోర్డ్ నుంచి ఒక సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. యు రిమెంబర్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్, రీడ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ద సింటాక్స్ ఫర్ getChar ఫంక్షన్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు getChar. మన వేరియబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు getChar ఫంక్షన్ ఇచ్చి స్టేట్మెంట్ని క్లోజ్ చేస్తాము. వేరియబుల్ నేమ్ ఈజ్ ఎ వ్యాలిడ్ సి వేరియబుల్ దట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ క్యారెక్టర్ టైప్. వేరియబుల్ నేమ్ అనేది ఎలా ఉండాలి అంటే సి వేరియబుల్ ఎలా అయితే మనం రూల్స్ చెప్పుకున్నాం కదా, వేరియబుల్ అనేవి ఎలా ఉండాలి అని చెప్పి ఆ రూల్స్ అన్నిటిని ఒబే చేసుకుంటూ ఇట్ మస్ట్ డిక్లేర్డ్ విత్ ద క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్తో మాత్రమే డిక్లేర్ చేయాలి. ఎందుకు అంటే getChar ఫంక్షన్ అనేది ఓన్లీ క్యారెక్టర్ని మాత్రమే తీసుకుంటుంది. వెన్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఎన్కౌంటర్డ్, the computer waits until a key is pressed and then assigns this character value to getChar function. ఈ స్టేట్మెంట్ అనేది ఎన్కౌంటర్ అయినప్పుడు అంటే ప్రోగ్రామ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ కంపైల్ అవ్వకుంటూ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ దగ్గరకు వస్తుందో ఆ కంప్యూటర్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు? లైక్ మన కీబోర్డ్ నుంచి మనం ఏదైనా వాల్యూ అసైన్ చేస్తాము అని. ఆ వాల్యూ అసైన్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న వాల్యూని ఈ getChar ఫంక్షన్కి అసైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేమ్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా, నేను దాన్ని క్యారెక్టర్ డేటా టైప్తో డిక్లేర్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టేట్మెంట్లో నేమ్ ఈక్వల్ టు getChar, నేమ్ని getCharలో అంటే ఇప్పుడు ఏంటి, ఈ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయినప్పుడు నేను ఏదైతే వాల్యూ ఇస్తానో ఆ వాల్యూని నేమ్కి అసైన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ getChe function. Okay, this function is used to get a character from the standard input device and echoes to the screen. Okay, first one ఏంటి getChar. getChar ఏం చేస్తుంది,
కీబోర్డ్ నుంచి మనం ఏదన్నా వాల్యూ ప్రెస్ చేస్తే దాన్ని రీడ్ చేస్తుంది. ఈ గెట్ సిహెచ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ నుంచి ఇచ్చిన వాల్యూని తీసుకుని దాన్ని డిస్ప్లే చేస్తుంది స్క్రీన్ మీద. ద సింటాక్స్ ఫర్ గెట్ క్యార్ int get ch void. ఓకే, int get ch void అనమాట. ఇలా మనం డిక్లేర్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ వన్ ఇలా ఎందుకు అంటే నార్మల్గా మన క్యారెక్టర్ని ఇచ్చినా కానీ అదేం చేస్తుంది అంటే ఇట్ రిటర్న్స్ ఇట్ యాజ్ అన్ ఇంటిజర్గా తీసుకుంటుంది. క్యారెక్టర్ వాల్యూస్నే తీసుకుంటుంది, బట్ అది ఇంటర్నల్గా ఇంటిజర్గా రిటర్న్ చేస్తుంది. దట్స్ వై ద సింటాక్స్ int get ch void. void అంటే ఎటువంటి వాల్యూని మనం రిటర్న్ చేయము. ఎగ్జాంపుల్, ch అనే వేరియబుల్ని నేను క్యారెక్టర్ డేటా టైప్లో డిక్లేర్ చేసుకున్నాను. ch ఈక్వల్ టు గెట్ ch అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే నేను కీబోర్డ్ నుంచి ఏదైనా వాల్యూ ఇస్తే దాన్ని తీసుకుని దాన్ని స్క్రీన్ మీద ch వాల్యూ కింద డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ అందుకే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకున్నాము. ఇన్పుట్ క్యార్ ఈజ్ %c అంటే క్యారెక్టర్ డేటా టైప్కి కదా. సో ch వాల్యూని ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద గెట్ ch ఫంక్షన్. నెక్స్ట్ వన్ గెట్ ch ఫంక్షన్. గెట్ ch ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ద కన్సోల్. ఓకే, అంటే ఏంటి, స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ నుంచి క్యారెక్టర్ని తీసుకుంటుంది కానీ స్క్రీన్ మీద డిస్ప్లే చేయదు. ఓకే, అంటే ఏంటి, స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ నుంచి మనం ఇచ్చిన వాల్యూని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది కానీ స్క్రీన్ మీద డిస్ప్లే చేయదు. గెట్ క్యార్ ఏం చేస్తుంది, ఓన్లీ రీడ్ మాత్రమే చేస్తుంది. గెట్ ch ఏం చేస్తుంది, రీడ్ చేసి దాన్ని గెట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. వైల్ కమింగ్ టు ద గెట్ ch ఫంక్షన్, స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ నుంచి క్యారెక్టర్ని గెట్ చేసుకుంటుంది కానీ దాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయదు. ద సింటాక్స్ ఇస్ ద సేమ్ యాజ్ పర్ ద గెట్ ch లాగానే దీని సింటాక్స్ ఉంటుంది. int get ch void. ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ లాస్ట్లో కూడా గెట్ ch రాస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ క్యార్ ch ఈక్వల్ టు గెట్ ch. ఇందులో ఇంకా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఉండదు, ఎందుకు అంటే మనం ప్రింట్ చేయం కాబట్టి. నెక్స్ట్ వన్ పుట్ క్యార్. ఓకే, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ఏ సింగిల్ క్యారెక్టర్ టు ద స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ఈ పుట్కార్ అనే ఫంక్షను స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ లైక్ మానిటర్ మీద ఒక సింగిల్ క్యారెక్టర్ని రాయటానికి ఉపయోగపడుతుంది, అంటే రైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సింటాక్స్ ఈజ్ పుట్కార్ ఆఫ్ వేరియబుల్ నేమ్. పుట్కార్ లోపల మనం ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటామో ఆ వేరియబుల్ నేమ్ని రాస్తాము. వేర్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఏ క్యార్ వేరియబుల్ కంటైనింగ్ ఏ క్యారెక్టర్. క్యార్ వేరియబుల్ అంటే ఒక క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. దిస్ స్టేట్మెంట్ డిస్ప్లేస్ ద క్యారెక్టర్ కంటైన్డ్ ఇన్ ద వేరియబుల్ నేమ్ ఎట్ ద టెర్మినల్. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, వేరియబుల్ నేమ్లో ఉన్న వాల్యూని స్క్రీన్ మీద మనకి చూపిస్తుంది. ఓకే, నార్మల్గా ఈ ఫంక్షన్ గురించి ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఇది ఏం చేస్తుందంటే దిస్ ఫంక్షన్ ఈజ్ యూజువల్లీ displays the character passed to it on the screen and returns the same character. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఏ క్యారెక్టర్ని అయితే పాస్ చేస్తామో దాన్ని మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ఇట్ డిస్ప్లేస్ ద సింగిల్ క్యారెక్టర్ ఎట్ ఏ టైమ్. ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే మోర్ దాన్ వన్ క్యారెక్టర్ యూజ్డ్ ఇన్ ద లూప్. ఈ పుట్కార్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే వేరియబుల్లోకి పాస్ చేస్తామో వాల్యూని దాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేసి సేమ్ క్యారెక్టర్ని మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. వెన్ వీ వాంట్ టు డిస్ప్లే మోర్ దాన్ వన్ క్యారెక్టర్ ఈ స్టేట్మెంట్ మనం లూప్ స్టేట్మెంట్లో పెట్టుకుంటాము. ఓకే, క్లియర్? హియర్ సింపుల్ ఎగ్జాంపుల్. మెయిన్ ఫంక్షన్లో ch అనే వేరియబుల్ని నేను క్యార్ డేటా టైప్తో డిస్ప్లే చేసుకున్నాను. ఐ రైట్ ఏ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎంటర్ ఏ క్యారెక్టర్. ch get ch
పుట్ కేర్ ఆఫ్ సి. ఓకే, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా వస్తున్నప్పుడు ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఏ క్యారెక్టర్ అని ప్రింట్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ సిహెచ్, మనం ఏదైతే వాల్యూ ఇస్తామో దాన్ని తీసుకుని సిహెచ్లో స్టోర్ చేసుకుని ఉంటుంది అంతే, కానీ ప్రింట్ చేయదు. వైల్ కమింగ్ టు ద పుట్ కేర్ ఆఫ్ సి అంటే ఏంటి, ఇక్కడ సిహెచ్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మనకి డిస్ప్లే చేస్తుంది. హియర్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్, ద స్టేట్మెంట్ సపోజ్ ఇప్పుడు ఆన్సర్ ఈక్వల్ టు వై అంటే ఆన్సర్ అనే వేరియబుల్కి నేను వై అనే క్యారెక్టర్ని అసైన్ చేస్తున్నాను. పుట్ కేర్ ఆఫ్ ఆన్సర్. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఆన్సర్ అనే వేరియబుల్లో ఉన్న క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుంది. ఎలా డిస్ప్లే చేస్తుంది, ఇట్ డిస్ప్లేస్ ద క్యారెక్టర్ వై ఆన్ ద స్క్రీన్. ఇంకొక ఎగ్జాంపుల్ పుట్ కేర్ ఆఫ్ 1. సేమ్ నేను ఇక్కడ చెప్తున్నట్టు హియర్ పుట్ కేర్ ఆఫ్ సిహెచ్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది, సిహెచ్ వేరియబుల్లో మనం ఏదైతే నేను జీ అని ఇచ్చాను, సో ఆ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. పుట్ కేర్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద క్యారెక్టర్ ఆన్ ద స్క్రీన్. నెక్స్ట్ వన్, get s function. The get s function reads a line from the standard input device into the buffer pointed by str until either a terminating new line or end of file. Get s function ఏం చేస్తుంది అంటే ఒక సింగిల్ లైన్ని రీడ్ చేస్తుంది. అంటే లైన్ని రీడ్ చేయడానికి గెట్ ఎస్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు నాకు సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయడం, సింగిల్ క్యారెక్టర్ని డిస్ప్లే చేయడం. గెట్ ఎస్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక లైన్ని రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎస్టీఆర్ అంటే ఏంటి అంటే పాయింటర్ అనమాట. ఓకే, పాయింటర్ అనమాట ఇది. ఓకే, ఎప్పటి వరకు రీడ్ చేస్తుంది అంటే టెర్మినేషన్ వచ్చిన ఒక న్యూ లైన్కి టెర్మినేషన్ వచ్చినా లేకపోతే ఫైల్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చినప్పటి వరకు ఆ లైన్ని రీడ్ చేస్తుంది. ఇట్ రీడ్స్ ఏ స్ట్రింగ్ ఆఫ్ టెక్స్ట్ కంటైనింగ్ వైట్ స్పేసెస్ని కూడా రీడ్ చేసేస్తుంది. సింటాక్స్ వచ్చేసరికి గెట్ ఎస్ ఆఫ్ ఎస్టీఆర్ అంటే మనం ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో అది గెట్ ఎస్. అంటే ఇప్పుడు ఎస్టీఆర్లో ఉన్న మనం ఎన్ని క్యారెక్టర్స్ని లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రీడ్ చేస్తుంది. ద గెట్ ఎస్ ఫంక్షన్ విల్ రిటర్న్ ఏ నల్ పాయింటర్ ఇఫ్ అన్ ఎర్రర్ అక్కర్స్. ఒకవేళ కనుక ఏదైనా ఎర్రర్ అక్కర్ అయితే కనుక గెట్ ఎస్ ఫంక్షన్ అనేది నల్ పాయింటర్కి రిటర్న్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ ఎస్టీఆర్ ఆఫ్ 40. ఎస్టీఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను విత్ సైజ్ 40. గెట్ ఎస్ ఆఫ్ ఎస్టీఆర్ అంటే ఎస్టీఆర్లో ఏదైతే లైన్ ఉంటుందో విత్ వైట్ స్పేసెస్ దాన్ని గెట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ పుట్ ఎస్ ఫంక్షన్. ఓకే, గెట్ ఎస్ ఫంక్షన్ ఏం చేస్తుంది, లైన్ని రీడ్ చేస్తుంది అంటే స్ట్రింగ్ని రీడ్ చేస్తుంది. పుట్ ఎస్ ఫంక్షన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ఏ స్ట్రింగ్ ఆన్ ఏ స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్ అంటే మానిటర్ మీద మన స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ప్లే చేయడానికి పుట్ ఎస్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది. దిస్ ఫంక్షన్ ఆటోమేటికల్లీ ఇన్సర్ట్స్ ఏ న్యూ లైన్ క్యారెక్టర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్ ఇట్ డిస్ప్లేస్. ఓకే, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈచ్ స్ట్రింగ్ డిస్ప్లే చేసేసాక అంటే స్ట్రింగ్ ఎండింగ్కి వచ్చేసరికి అది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఒక న్యూ లైన్ క్యారెక్టర్ని తీసేసుకుంటుంది. ఇట్ రిటర్న్స్ నాన్ నెగటివ్ ఆన్ సక్సెస్ ఆర్ యూఓఎఫ్ ఆన్ ఫెయిల్యూర్. ఇది ఏం చేస్తుంది అంటే నాన్ నెగటివ్ ఆన్ సక్సెస్ ఆర్ ఒక ఫెయిల్యూర్ అయినప్పుడు నాన్ నెగటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. సింటాక్స్ పుట్ ఎస్ ఆఫ్ ఎస్టీఆర్, సేమ్ గెట్ ఎస్ లాగానే పుట్ ఎస్ ఆఫ్ ఎస్టీఆర్. మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, గెట్ ఎస్కి పుట్ ఎస్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్, వాయిడ్ మెయిన్ క్యారెక్టర్ ఎస్టీఆర్ ఆఫ్ 40 printf enter a string get s of str put s of str get ch. ఓకే, ఇప్పుడు నేను ఏంటి ఒక్కొక్కటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను, దానికి మెమరీలో లొకేషన్ తీసుకున్నాను విత్ 40 సైజ్తో నేను స్ట్రింగ్ రాసుకోవచ్చు. ప్రింట్ఎఫ్ ఇక్కడ మనకి ప్రింట్ అవ్వగానే ఎంటర్ ఏ స్ట్రింగ్ అని వస్తుంది. నెక్స్ట్ గెట్ ఎస్ ఆఫ్ ఎస్టీఆర్, నేను ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ ఎంటర్ చేస్తానో దాన్ని రీడ్ చేసి ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి దాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇదేం చేస్తుంది అంటే
దాన్ని ప్రింట్ చేస్తుంది. గెట్ సిహెచ్ క్యారెక్టర్ని తీసుకుని దాన్ని అలా పెట్టుకుని ఉంటుంది. డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ బోత్ గెటెస్ అండ్ పుట్టెస్. గెటెస్ అంటే లైన్ని ఆర్ స్ట్రింగ్ని రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పుట్టెస్ అయితే డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. Formatted input output functions, we are very familiar with these functions. Scanf function, this is a function generally used to read any data type int, char, double, float, string. Scanf function అనేది ఏం చేస్తుంది అంటే ఎనీ టైప్ ఆఫ్ డేటాని రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన ప్రోగ్రాంలో మనం రాసుకున్న ఎలాంటి టైప్ ఆఫ్ డేటానైనా రీడ్ చేయడానికి మనకి స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది. సింటాక్స్ స్కాన్ఎఫ్ ఆఫ్ కంట్రోల్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అండ్ సో ఆన్ ఆర్గ్యుమెంట్ n. కంట్రోల్ స్ట్రింగ్ అంటే ఏంటి అంటే విచ్ టైప్ ఆఫ్ డేటా, ద ఫీల్డ్ ఫార్మేట్ ఆఫ్ విచ్ డేటా ఈజ్ టు బి స్టోర్డ్. అంటే ఇంటిజరా, క్యారెక్టరా, డబులా అని మనం రాస్తాం కదా, %c అని, %d అని, %f అని. అలాంటి ఫీల్డ్ ఫార్మేట్ని స్పెసిఫై చేయడానికి కంట్రోల్ స్ట్రింగ్ ఉపయోగపడుతుంది. ద ఆర్గ్యుమెంట్స్ arg1, దీస్ ఆర్ స్పెసిఫైస్ ద అడ్రస్ ఆఫ్ ద వేర్ ద డేటా ఈజ్ స్టోర్డ్. ఇవి ఏం చేస్తాయంటే అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతాయి అనే దాన్ని చూపిస్తాయి. కంట్రోల్ స్ట్రింగ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సపరేటెడ్ బై కామాస్. కంట్రోల్ స్ట్రింగ్స్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కామాతో సపరేట్ చేస్తాము. The control string consists of group of characters, each group beginning with percentage sign and a conversion character indicating the data type of the data item. నేను చెప్పినట్టు మనం ఏ టైప్ ఆఫ్ డేటానైతే ఇస్తున్నామో ఆ డేటా యొక్క క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తాము విత్ పర్సంటేజ్ సైన్. The conversion characters are C for character, D for integer, F for floating point, S for string. ఓకే, క్యారెక్టర్కి అయితే సి రాస్తాము, ఇంటిజర్కి అయితే డి రాస్తాము, ఫ్లోటింగ్కి ఎఫ్, స్ట్రింగ్కి ఎస్. ఎలా అంటే ఇగోండి ఇక్కడ చూపించినట్టు పర్సంటేజెస్, పర్సంటేజ్ అండ్ సో ఆన్ ఇలాగా రాస్తాము. ద లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఎవ్రీ ఆర్గ్యుమెంట్ ఈస్ ఫాలోడ్ బై యాంబిసెంట్. ఓకే, యాంబిసెంట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏం చెప్పుకున్నాము? ద అడ్రస్ ఆఫ్ ద లొకేషన్ వేర్ ద డేటా ఈజ్ స్టోర్డ్. మనం ఫస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాము క్యార్ సిహెచ్ అని. ఆ సిహెచ్ అనే ఆ వేరియబుల్కి మెమరీలో ఎక్కడో ఒక లొకేషన్ అనేది ఎలొకేట్ అయి ఉంటుంది. ఆ అడ్రస్ని మనం రిప్రజెంట్ చేయడం కోసం ఈ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేస్తాము. ఓకే, స్ట్రింగ్ వేరియబుల్కి కాకుండా మిగతా వాటి అన్నిటికి మనము యాంబిసెంట్ సింబల్ని యూజ్ చేస్తాము. లైక్ చూడండి, %c రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్, %d రీడ్ ఏ డెసిమల్ నెంబర్, %e రీడ్ ఏ ఫ్లోటింగ్ పాయింట్, ఎఫ్కి ఫ్లోటింగ్ పాయింట్, జీ అయినా ఫ్లోటింగ్ పాయింట్, షార్ట్ ఇంటిజర్కి హెచ్, డెసిమల్కి హెక్సా డెసిమల్కి ఆక్టల్ ఇంటిజర్కి ఐ, స్ట్రింగ్కి ఎస్, అన్సైన్డ్ డెసిమల్ ఇంటిజర్కి యు. ఇవన్నీ ఏంటి అంటే కంట్రోల్ స్ట్రింగ్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఆర్గ్యుమెంట్స్ అయితే ఏం చేస్తాము అంటే యాంబిసెంట్ సింబల్ పెట్టి ఆ వేరియబుల్ నేమ్స్ రాస్తాము. సపోజ్ సిహెచ్ అనే వాల్యూ అయితే యాంబిసెంట్ సిహెచ్. స్ట్రింగ్ వేరియబుల్కి తప్పనిచ్చి మిగతా వాటన్నిటికీ యాంబిసెంట్ మనం పెట్టుకుంటాము. ఒక్కొక్కటి ఎలా ఇస్తాము అనేది మన ఎగ్జాంపుల్ చూద్దాము. ఇన్పుటింగ్ ఇంటిజర్ నెంబర్స్ని ఎలా చేస్తాము అంటే స్కాన్ఎఫ్ %d యాంబిసెంట్ num1 యాంబిసెంట్ num2. ఓకే, ఈ రెండు వేరియబుల్స్, ఈ రెండింటికి సంబంధించిన కంట్రోల్ స్ట్రింగ్ అనమాట. నెక్స్ట్ రియల్ నెంబర్స్కి ఇప్పుడు R1 R2 అనేవి రియల్ నెంబర్స్గా మనం డిక్లేర్ చేసుకున్నాము, వాటికి %f. ఇన్పుటింగ్ క్యారెక్టర్కి ఆ వేరియబుల్ నేము %c. క్యారెక్టర్ స్ట్రింగ్కి మనం చెప్పుకున్నాం కదా యాంబిసెంట్ అనే సింబల్ పెట్టకూడదు, మిగతా వాటన్నిటికీ యాంబిసెంట్ పెట్టి దాని లొకేషన్ చూపించాలి. క్యారెక్టర్ స్ట్రింగ్కి STR of 20 అయితే కనుక స్కాన్ఎఫ్ %s నార్మల్గా వేరియబుల్ నేమ్ రాసేసుకుంటాము. ఇఫ్ ద నెంబర్ టు బి రీడ్ ఈజ్ ఆఫ్ డబుల్ టైప్ దెన్ ద స్పెసిఫికేషన్ షుడ్ బి %1f ఇన్స్టెడ్ ఆఫ్ సింపుల్ ఎఫ్. ఒకవేళ డబుల్ టైప్ అయితే కనుక ఎఫ్కి బదులుగా ఐఎఫ్ అని పెట్టాలి. These are the inputting different types of data types. Reading mixed data types. ఓకే, ఇప్పుడు ఇంటిజర్స్ని విడిగా ఎలా రీడ్ చేయాలి, క్యారెక్టర్ని స్ట్రింగ్ని ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు ఏంటి అంటే మిక్స్డ్ డేటా టైప్స్ని ఎలా మనం రీడ్ చేస్తాము.
ఇట్ ఈస్ పాసిబుల్ టు యూజ్ వన్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ టు రీడ్ మల్టిపుల్ డేటా. ఓకే, ఒక స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని మల్టిపుల్ డేటాని రీడ్ చేసుకోవచ్చు. ఇన్ సచ్ కేసెస్ మేక్ ష్యూర్ దట్ ద ఇన్పుట్ డేటా ఐటమ్స్ మ్యాచ్ ద కంట్రోల్ స్పెసిఫికేషన్ ఇన్ ఆర్డర్ అండ్ టైప్. ఓకే, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే మనం ఏ ఆర్డర్లో అయితే కంట్రోల్ స్ట్రింగ్ రాస్తున్నామో అలానే డేటా ఐటమ్స్ని కూడా దాని లొకేషన్స్ని కూడా రాయాలి. చూడండి, కౌంట్ నేను దీన్ని ఇంటిజర్గా తీసుకున్నాను, సో %d. కోడ్ క్యారెక్టర్, రేషియో ఫ్లోటింగ్ పాయింట్, నేమ్ స్ట్రింగ్. సో నేను ఏ ఆర్డర్లో అయితే ఇక్కడ కంట్రోల్ స్ట్రింగ్స్ రాశానో అదే ఆర్డర్లో నేను ఇక్కడ డేటా ఐటమ్స్ లొకేషన్ని, ద అడ్రస్ ఆఫ్ ద డేటా ఐటమ్ని చూపించాలి. అలా అయితే కనుక ఈజీగా కంపైలర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ రీడ్ ద డేటా 15p1.57 copy correctly and assigns the values to the variables in order in which they appear. ఓకే, కరెక్ట్గా మనం అసైన్ చేస్తే కనుక అవి ఎలా అయితే అలాగా. చూడండి, ఇది ఏంటి అంటే ఈ 15 అనే వాల్యూ కౌంట్, కోడ్ అంటే క్యారెక్టర్ p, 1.575 అంటే రేషియో, కాఫీ నేమ్ వాల్యూ కాఫీ అనమాట. మనం ఇలా రీడ్ చేసేటప్పుడు మనం ఈ ఆర్డర్లో ఇస్తే కనుక ఈజీగా రీడ్ చేసుకుంటూ వెళ్తుంది. మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే ఫస్ట్ క్యారెక్టర్ p అని ఇచ్చేసి తర్వాత రేషియో ఇచ్చి తర్వాత కాఫీ ఇచ్చి లాస్ట్లో ఇంటిజర్ వాల్యూ ఇవ్వకూడదు. మనం ఎలా అయితే ఆ పైన అసైన్ చేసామో అలానే మనం ఇన్పుట్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ వన్, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్లో మనం ఇచ్చిన ఎనీ టైప్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. ద సింటాక్స్ ఇస్ సేమ్ ఫర్ ప్రింట్ఎఫ్ యాజ్ స్కాన్ఎఫ్. ప్రింట్ఎఫ్ అనే కీవర్డ్ రాసుకుంటాము, కంట్రోల్ స్ట్రింగ్, ఆర్గ్యుమెంట్స్. కంట్రోల్ స్ట్రింగ్ అంటే ఏంటి అంటే హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఫాలో అండ్ వాట్ దేర్ టైప్స్ ఆర్. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటున్నాయి వాటి టైప్స్ ఏంటి అనేది డిస్ప్లే చేస్తాము. ఆర్గ్యుమెంట్స్ అంటే కనుక వేరియబుల్స్ హూజ్ వాల్యూస్ ఆర్ ప్రింటెడ్. వేటి యొక్క వాల్యూస్ని ప్రింట్ చేయాలో వాటి యొక్క వేరియబుల్స్ అనమాట ఆర్గ్యుమెంట్స్ అనేవి. ఇక్కడ మారుతాయి అనమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే అక్కడ అడ్రస్ లొకేషన్ ఇచ్చాము, కానీ ఇక్కడ వేరియబుల్ నేమ్స్ ఇస్తాము. కంట్రోల్ స్ట్రింగ్ ఏం చేస్తుంది అంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఫాలో అవుతున్నాయి, వాటి టైప్ ఏంటి అనేది డిస్ప్లే చేస్తాం. ద ఆర్గ్యుమెంట్స్ షుడ్ మ్యాచ్ ఇన్ నెంబర్, ఆర్డర్ అండ్ టైప్ విత్ ద ఫార్మేట్ స్పెసిఫికేషన్. ఆర్గ్యుమెంట్స్ అనేవి నెంబర్లో ఎన్నైతే ఇచ్చామో అన్నీ ఉండాలి, వాటి ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, వాటి డేటా టైప్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఇంటిజర్ నెంబర్స్కి అవుట్పుట్ ఎలా ఇస్తామంటే ద ఫార్మేట్ స్పెసిఫికేషన్ ఫర్ ప్రింటింగ్ అండ్ ఇంటిజర్ నెంబర్ ఈస్ %d. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము %d, వేర్ d స్పెసిఫైస్ ద వాల్యూ టు బి ప్రింటెడ్ ఈజ్ అన్ ఇంటిజర్. d ఏం స్పెసిఫై చేస్తుంది అంటే ప్రింట్ అయ్యే వాల్యూ ఇంటిజర్ అని రిప్రజెంట్ చేస్తుంది. int m equal to 9876. printf %d m ఏం డిస్ప్లే చేస్తుంది? m వాల్యూ ఇది డిస్ప్లే చేస్తుంది. ఇంకొకటి %d ఇలా అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇలా కూడా మనం ఇవ్వచ్చు. రియల్ నెంబర్స్ని చేయాలి అంటే ద అవుట్పుట్ ఆఫ్ ఏ రియల్ నెంబర్ మే బి డిస్ప్లేడ్ ఇన్ డెసిమల్ నోటేషన్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్మేట్ %w.pf. ఆ ఫార్మేట్లో డెసిమల్ పాయింట్లో రిప్రజెంట్ చేస్తాము. ద ఇంటిజర్ w ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ దట్ ఆర్ టు బి యూజ్డ్ ద డిస్ప్లే ఆఫ్ ద వాల్యూ. w ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ దట్ ఆర్ టు బి యూజ్డ్ ఫర్ ద డిస్ప్లే చేయడానికి ఎన్ని పొజిషన్ ఏదైతే ఉంటుందో ఎన్ని అయితే యూజ్ అవుతాయి వాటి యొక్క నెంబర్ని ఆఫ్ ద వాల్యూ. అండ్ ద ఇంటిజర్ p ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో వాటిని. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేస్తుంది. ఐ రిపీట్, w ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ డిస్ప్లే చేయడానికి ఏవైతే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేస్తుంది. p ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ టు బి డిస్ప్లేడ్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ని అయితే మనం రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నామో వాటి వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ద వాల్యూ వెన్ డిస్ప్లేడ్ ఈజ్ రౌండెడ్ టు p డెసిమల్ ప్లేసెస్ అండ్ ప్రింటెడ్ రైట్ జస్టిఫైడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ w కాలమ్స్. ఓకే, వాల్యూ అనేది డిస్ప్లే అయ్యేటప్పుడు p డెసిమల్ ప్లేసెస్కి రౌండ్ ఆఫ్ అయ్యి దాన్ని రైట్ జస్టిఫైడ్లో ప్రింట్ చేస్తుంది.
We can also display a real number in exponential notation by using percentage e. ఎక్స్పోనెన్షియల్ నోటేషన్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. నేను y అనే వాల్యూని ఫ్లోటింగ్ డేటా టైప్లో డిక్లేర్ చేసుకున్నాను. దాని వాల్యూ 98.7654. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం ఎలా రాయాలనుకున్నాం, w.pf అని రిప్రజెంట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్ 7.4f అంటే నేను ఇక్కడ 7 అంటే ఏంటి, వీటి తర్వాత వాల్యూ ఏదైతే ఉందో అది రాసుకున్నాను. ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 రాసుకున్నాను. ఎఫ్ అనే క్యారెక్టర్ రాసుకున్నాను. ఇలా ప్రింట్ చేస్తే మనకి వాల్యూ ఇలా ప్రింట్ చేస్తుంది. ఆర్ఎల్స్ చూడండి, ఇక్కడ 7.2f. ఓకే, 7.2f అంటే ఏంటి, రౌండ్ ఫిగర్ చేస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఎలా ప్రింట్ చేస్తుంది, 98.2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి, 7 6. ఓకే, 7 6 ఉన్నప్పుడు వీటిని రౌండ్ ఫిగర్ ఎలా చేయొచ్చు, 7 కింద చేయొచ్చు కదా. 7 తర్వాత 6 ఉంది అంటే 5 కన్నా అబోవ్ కాబట్టి దీన్ని 7 కింద తీసేసుకుంటాము. సో ఇలా ప్రింట్ చేస్తుంది. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇలా రిప్రజెంట్ చేస్తుంది. 9.876540 e+01 సంథింగ్ ఎక్స్పోనెన్షియల్ నోటేషన్లో ప్రింట్ చేస్తుంది. ఓకే, డబ్ల్యూ అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్. డబ్ల్యూ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ దట్ ఆర్ టు బి యూజ్డ్ ఫర్ ద డిస్ప్లే ఆఫ్ ద వాల్యూ. డిస్ప్లే ఆఫ్ ద వాల్యూకి ఎన్ని నెంబర్స్ కావాల్సి వస్తాయి అనేదాన్ని డబ్ల్యూ అనే దాంతో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు బి యూజ్డ్ ఫర్ ద డిస్ప్లే ఆఫ్ ద వాల్యూ. డిస్ప్లే ఆఫ్ ద వాల్యూని రిప్రజెంట్ చేయడానికి ఎన్ని కావాల్సి వస్తాయి విత్ పాయింట్ 1 2 3 4 5 6 7 కావాలి, ఇచ్చాము. నెక్స్ట్ డెసిమల్ పాయింట్తో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్నీ ఇచ్చాము, ఎఫ్ అనేది ఇచ్చాము అనమాట. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్, ప్రింటింగ్ ఏ సింగిల్ క్యారెక్టర్. సింగిల్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి అంటే కనుక percentage WC. The character will be displayed right justified in the field of W columns. W columns లో right justify ఉంటుంది. We can make the display left justified by placing a minus sign before the integer W. left justified లో కనుక డిస్ప్లే అవ్వాలి అంటే మైనస్ అనే సింబల్ని పెట్టుకోవచ్చు. The default value for W is 1. ఓకే, char ch ఈక్వల్ టు ఏ అనే క్యారెక్టర్ని తీస్తే దాన్ని ఎలా ప్రింట్ చేస్తుంది, printf percentage ch. ప్రింటింగ్ ఆఫ్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ని ఎలా ప్రింట్ చేస్తాము అంటే %w.ps వేర్ w స్పెసిఫైస్ ద ఫీల్డ్ విడ్త్ ఫర్ డిస్ప్లే. ఆ ఫీల్డ్ విడ్త్ ఏదైతే ఉంటుందో అంటే ఎన్ని క్యారెక్టర్స్ పడతాయో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అలాగా ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ని డిస్ప్లే చేస్తాము. పి అంటే ఏంటి అంటే క్యారెక్టర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆర్ టు బి డిస్ప్లేడ్. మనం ఇచ్చిన క్యారెక్టర్ మొత్తం మీద ఎంత అయితే నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నానో ఆ స్ట్రింగ్, ఏ స్ట్రింగ్ అయితే డిస్ప్లే అవుతుందో ద ఫస్ట్ పి క్యారెక్టర్స్ ఆఫ్ ద స్ట్రింగ్, ఏ స్ట్రింగ్ అయితే అవుతుందో దాన్ని డిస్ప్లే చేయాలి. ఇది రైట్ జస్టిఫైడ్లో డిస్ప్లే అవుతుంది. W స్పెసిఫైస్ ద ఫీల్డ్ విడ్త్ ఫర్ డిస్ప్లే. ఫీల్డ్ విడ్త్ ఏదైతే ఉంటుందో దాన్ని Wతో రిప్రజెంట్ చేస్తాము. P ఇన్స్ట్రక్ట్స్ దట్ ఓన్లీ ద ఫస్ట్ P క్యారెక్టర్స్ ఆఫ్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఫస్ట్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇస్తుంది. ద డిస్ప్లే ఈజ్ రైట్ జస్టిఫైడ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు సిటీ ఆఫ్ 17 న్యూఢిల్లీ 110001 అని పెట్టుకున్నాం. ఇక్కడ నేను సిటీని డిస్ప్లే చేయాలంటే ఇది మొత్తం హోల్ స్ట్రింగ్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నేను సమ్ ఫార్మేట్లో ఇచ్చాను, నేను ఫీల్డ్ లెంత్ 20 అని ఇచ్చాను. ఫస్ట్ 9 క్యారెక్టర్స్ మాత్రమే నేను డిస్ప్లే చేయాలన్నప్పుడు విత్ స్పేసెస్ ఇది 3 4 5 6 7 8 విత్ స్పేస్తో కలిపి 9 క్యారెక్టర్స్ అంటే ఓన్లీ న్యూఢిల్లీని మాత్రమే విత్ స్పేస్ అది డిక్లేర్ చేసింది. ఓకే, దిస్ ఇస్ ద ప్రింటింగ్ ఆఫ్ స్ట్రింగ్స్. మిక్స్డ్ డేటా అంటే సేమ్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ లాగానే మనం ఏదైతే ఇచ్చామో అటు ఆర్గ్యుమెంట్స్ని వాటిని యొక్క ఆర్డర్లో కనుక మనం ఇచ్చినట్టయితే మిక్స్డ్ డేటా అవుట్పుట్ని కూడా ప్రింట్ చేస్తుంది.
The summary for this video: input and output functions, unformatted functions, formatted, unformatted లో get char, put char, get ch ఇలా different types of unformatted functions ఉంటాయి. Coming to the formatted, there are two functions, scanf and printf. Scanf అంటే ఇన్పుట్ని రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. printf అంటే డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. These are the reference textbooks for programming in C. Thank you.